ఈ 3 దినముల సత్యాన్వేషక మహాసభలను నిర్వహిస్తూ దేవుని సేవకులైనటువంటి రెవరెండ్ ఆర్ ప్రియసాగర్ గారు, స్థానిక కాపరైనటువంటి పాస్టర్ ప్రియరాజు గారు, ఇంకా అనేక మంది యవనస్తులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎంతో ఆసక్తి కలిగి సభలు నిర్వహించుకుంటూ ఈనాడు ప్రఖ్యాతిగాంచిన బోధకులు ఎందరో ఉంటూ ఉండగా, బోధకులందరిలో అల్పుడనైన నన్ను ఈ కూటములకు వాక్యోపదేశకునిగా ఆహ్వానించినందును బట్టి, వారి ప్రేమను బట్టి వారికి నా కృతజ్ఞత అభివందనాలు సభాముఖంగా చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నేటి సభకు ముఖ్య అతిథి, సభా ప్రారంభకులైనటువంటి జిల్లా అధికారి గారు రెవరెండ్ క్రిస్టఫర్ గారికి సభాముఖంగా నా గౌరవపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వారికి నాకుండిన పరిచయం చాలా సుదీర్ఘమైనది. చాలా సంవత్సరాలుగా నేను ఎప్పుడు వారు సెంటనరీ చర్చ్లో సేవ చేసిన సందర్భం నుండి, ఆ రోజుల్లో నుండి కూడా నేను ఎప్పుడు వారి దగ్గరికి వెళ్ళినంతో ప్రేమతో, వారు అభిమానంతో నన్ను ఆహ్వానించి నాకు ఎప్పుడు కూడా కావలసిన సహాయం చేసేవారు. రెవరెండ్ క్రిస్టఫర్ గారు డిఎస్గా ఉన్నటువంటి దినాలలో వారి హయాంలో ఈ సభలు జరపబడడం, నేను ప్రసంగికునిగా రావడం నాకెంతో ధన్యత అని భావించుకుంటూ, వారిని బట్టి వారి ప్రేమ కలిగిన మంచి డైనమిక్ లీడర్షిప్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడు మరి మనకు సంగీత సహకారం అందించినటువంటి సహోదరులు, తబలా వాయించిన సోదరుడు మీకు కొత్త బ్రదర్ మోహన్ గారు, వారికి కూడా అభినందనలు చెల్లిస్తున్నాను. స్టీఫెన్ గారు మనకు చాలా మరి పాత చుట్టం, వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముందుగా పాట పాడినటువంటి సోదరుడు బ్రదర్ విజయరాజ్ గారు ఎంతో చక్కగా పాట పాడి మన హృదయాలని సిద్ధపరిచారు, కదిలించారు. వారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ముందుగా పాట పాడిన తమ్ముడు అరుణ్ కుమార్ పాస్టర్ గారు నిజామాబాద్లో సేవ చేస్తున్నారు. వారు మా అగాపే సంపూర్ణ సువార్త సంఘ సేవకులలో ఒకరు. వారికి కూడా అభినందనలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఆరంభ కూటము కొంత ఎక్కువసేపు పాటలు పాడుకుంటూ మనం గడిపాం. రేపటి నుండి కొంచెం తొందరగా 6:30 గంటలకే మనం ఇక్కడికి రాగలిగితే ఎక్కువసేపు పాటలు పాడుకోవచ్చు, ఎక్కువ ప్రభువును ఆరాధించవచ్చు. మనం దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చినప్పుడు పాటలు పాడడం కొంతమందికి చికాకు తెప్పిస్తూ ఉంటుంది. కానీ ఒక సంగతి మనవి చేస్తాను, పాటలు పాడటం టైం వేస్ట్ ఎప్పుడు కూడా కాదు. ఎందుకంటే పాటల ద్వారా కూడా ప్రభు మనల్ని సంధిస్తాడు, పాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతాడు, పాటల ద్వారా మనల్ని ఆయన వాక్యము కొరకు సిద్ధపరుస్తాడు, పాటల ద్వారా మనలో మారు మనస్సు కలిగిస్తాడు. పాటలు విని రక్షణ పొందినటువంటి వారు ఎందరో ఉన్నారు, పుట్టి పాట విని రక్షింపబడ్డ వాళ్ళు ఎందరో ఉన్నారు. కనుక మరి చక్కని గాయకులను, సంగీత బృందాన్ని మనకు అనుగ్రహించిన ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రియులారా, మరి ఈ మధ్య ఎందుకో మరి నన్ను ఎక్కడికి పోయినా చాలామంది హనుమంతుడితో పోలుస్తున్నారు. మరి మొత్తం మీద నన్ను అందరూ కలిసి కోతింగ్ చేసేశారు. ఏదేమైనా ప్రియులారా, అందరికంటే అన్ని విధాలుగా కూడా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వాడను, బోధకులలో అట్టడుగు స్థాయి వాడను, గాయకులలో నేను మాజీ గాయకుడిని, మాజీ ముఖ్యమంత్రిలాగా. అందుచేత నాలో నుండి మీకే మేలు దొరకదు. కానీ ప్రభు తట్టు చూద్దాం, మీకు నాకు కూడా దీవెన ఇవ్వగలిగిన వాడు మన ప్రభు మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. ప్రియసాగర్ గారు మంచి పాట పాడారు. అందరూ కలిసి భజనలు చేయగా ఎందుకు రాడే మన ప్రభు అని. కనుక తప్పకుండా మన ప్రభు మన మధ్యలో ఉన్నారు. ప్రభు యొక్క మాట కొరకు ఎదురు చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం
సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి చిత్తగించండి. సామెతలు 8:17. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, ఈ చల్లపూటను ఆహ్లాదకరమైన వేవికాలపు సాయం వేళ మా ప్రభువా, మాకు యొక్క విశాలమైన ఆరు బయటి స్థలంలో మా ప్రభువా, ఈ పొలాల మధ్యలో ఈ చక్కని సన్నివేశమును సమావేశమును ఏర్పాటు చేసి మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సభలు నిర్వహించాలని యవనస్తులలో మీ దాసులలో పుట్టిన తలంపు మీరు పుట్టించినదే నాయన, నీకు వందనాలు. సభలు నిర్వహించాలని తలంపు కలిగించావు, నిర్వహించడానికి అనుకూలింపజేశావు నాయన, నీకు వందనాలు. ఈ మంచి వాతావరణం కొరకు నీకు వందనాలు. ఇలాగూ బహిరంగ సభలు జరుపుకోవడానికి మా ప్రియతమ భారతదేశంలో, మా మాతృదేశంలో ఉన్న రాజ్యాంగపరమైన మత స్వేచ్ఛ కొరకు నీకు వందనాలు. మా దేశ ప్రజల్లో ఉన్నటువంటి పరమత సహనము కొరకు నీకు వందనాలు. ఏ మతము వారు సభలు సమావేశాలు జరుపుకున్నా సహించే మనస్తత్వం భారతీయుల్లో అన్ని మతాల వారిలో మీరు ఉంచారు గనక నీకు వందనాలు. మా భారతదేశమును ఇంకను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. మా అందరి హృదయాలు ఇంకను మీరు విశాలపరచండి. ఈ సభ జరగడానికి సహకరించినటువంటి ప్రభుత్వ అధికారులను దీవించండి, గ్రామ ప్రజలను ఆశీర్వదించండి. ఈ ప్రాంతములో ఉన్నటువంటి అన్ని కులముల అన్ని మతముల ప్రజలను ఆశీర్వదించండి ప్రభువా, నీకు వందనాలు. ఈ సభా ప్రాంగణము చుట్టూరా విశ్వాసము ద్వారా మీ పరిశుద్ధ శిలువ రక్తము మేము కంచెగా ప్రోక్షణ చేసుకుంటున్నాము ప్రభువా, నీకు వందనాలు. ఈ గ్రౌండ్ అంతట్లో మీరు దిగి వచ్చి సంచరించండి, మాతో మాట్లాడండి ప్రభువా. ఇంతసేపు మా నోటి స్తుతి ఆరాధన ద్వారా, జిహ్వా ఫలము ద్వారా, పాటల ద్వారా, మా కానుకల ద్వారా మేము అర్పించిన ఆరాధన మీరు అంగీకరించినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్యము కొరకు నీకు వందనాలు ప్రభువా. వాక్యమును మీరు ఆశీర్వదించి విరిచి మాకు పంచిపెట్టండి. మా కన్నులు తెరవండి తండ్రి, మీ వాక్యములో దాగిన నిగూఢ సత్యాలు మా ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు మేము చూచినట్టు మా కళ్ళు తెరవండి. మీరు మాట్లాడుచుండగా వినగలిగే చెవి, ఏకాగ్రత, శ్రద్ధ మాకు దయచేయమని వేడుకుంటున్నాం. గ్రహించే జ్ఞానం ఇవ్వండి నాయన, లోబడడానికి మా హృదయంలో విధేయత, సున్నతి కలిగించండి. ఈ సమయంలో ప్రభా, ఇక్కడికి వచ్చిన వారిలో రోగులుగా వచ్చిన వారిని స్వస్థపరిచి తీసుకువెళ్ళండి. మారు మనసు లేని వారిని, రక్షణ లేని వారిని రక్షించి తీసుకుని వెళ్ళండి. రక్షింపబడి కృంగిపోయిన వారిని లేవనెత్తి ధైర్యపరిచి ఉద్ధరించి ఉజ్జీవింపజేసి తీసుకువెళ్ళండి. అందరిలోనూ అవసరమైన నీ పరిశుద్ధాత్మ కార్యములు జరిగించడానికి పరమ తండ్రి, ఉరుముదాగు చోట నుండి, కెరూబుల మధ్యలో నుండి, మీ సింహాసన మధ్యములో నుండి మీ స్వరమును నీ వాక్యమును పంపించమని యేసునామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో ఒకానొక ప్రముఖ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి మాట్లాడుతున్నది ఏమిటి అంటే, మీరు నన్ను వెదికేటప్పుడు మీకు జాగ్రత్త అవసరం. నన్ను జాగ్రత్తగా వెదకిన ఎడల మీరు నన్ను కనుగొందురు. ప్రియులారా, దైవలేఖనమును రెట్టించిన శ్రద్ధతోనూ ఆసక్తితోనూ మనం మధించి పరిశోధించవలసిన అవసరం ఉంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనాన్ని గమనించండి.
ఒక ఆయన ఎవరో మాట్లాడుతున్నారు, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. ఎవరీయన? ఈయన్ని వెదకాల్సిన అవసరం ఏమిటి? ఈయనను మనము వెదికితే మనకు కలిగే లాభం ఏమిటి? ఎన్నో లాభాలున్నాయని మాట్లాడుతున్నాడు. ఆయన మనకు చేయగలిగిన మేళ్ళు ఎన్నో ఉన్నాయట. 18వ వచనము చూడండి. ఐశ్వర్యమును ఘనతయు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. ఓ మానవులారా అని పిలుస్తున్నాడు ఆయన. 4వ వచనం చూడండి. మానవులారా అని పిలిచాడు. అంటే ఈయన మానవుడు కాదు, మానవాతీతుడైన ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. మానవుడైతే ఆ మాట అనడు. మానవులారా అంటే ఈ మానవ జాతికి చెందనివాడు, మానవ జాతికి మించినవాడు, మానవ జాతి కంటే అన్ని విషయాల్లో అధికుడైన వాడు మాట్లాడుతున్నాడు. నేను మీకు అవసరం, నన్ను మీరు వెదకాలి. ఒకవేళ నేను గనక మీకు దొరికినట్లయితే మీకు ఐశ్వర్యం కలుగుతుంది. నేను మీకు దొరికినట్లయితే మీకు ఘనత కలుగుతుంది. నేను మీకు దొరికినట్లయితే నీతి కలుగుతుంది. ప్రభునందు ప్రియులారా గమనించండి. ఎవరీయన 14వ వచనంలో చెబుతాడు, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. 16వ వచనం, నా వలన అధిపతులను లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. రాజులు నా వలన ఏలుదురు. రాజులు ఏలడానికి ఈయన సహాయం కావాలి. ఈ ప్రపంచంలో ఎవరికైనా జ్ఞానం ఉన్నది అంటే ఈయన వలనే కలిగిందట. ఈ రోజుల్లో జ్ఞానము అనేది చాలా అభివృద్ధి చెందింది. సైన్స్ అభివృద్ధి చెందింది. టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. మనుష్యుడు అంతరిక్షంలోనికి ప్రయాణిస్తూ ఉన్నాడు. ఇతర గ్రహాల మీద ప్రాణికోటి ఉన్నదేమోనని పరిశోధించడానికి వాహనాలు పంపిస్తున్నాడు. చంద్రమండలం మీద కాలనీలు కట్టడానికని అక్కడ ప్లాట్లు, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇప్పుడే చేస్తున్నారండి. హైదరాబాద్ నుండి అటు చౌటుప్పల్ వరకు, ఇటు సంగారెడ్డి వరకు, ఇటు తాడూరు వరకు మొత్తం అన్నీ టౌన్షిప్లే. హైదరాబాద్ నుండి ఎటు 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల వరకు అన్ని టౌన్షిప్లే. ఈ భూమి మీద ఇళ్ళు కట్టుకోవాలి, ఏదో సొంత ఇల్లు ఉండాలని తపన ఎక్కువైపోయింది. బంగారం ఉన్నా ఇప్పుడు బంగారం కాదు, అసలు భూమే బంగారం. భూమి యొక్క విలువ పెరిగిపోతుంది. ఎందుకంటే సొంత ఇల్లు ఉండాలి అనే ఆశ వలన. ఈ సొంత ఇల్లు పొందాలి, సొంత ఇల్లు కలిగి ఉండాలని మధ్యతరగతి వారు, ఉన్నత వర్గం వారు ఆశిస్తున్నందుచేత రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా అభివృద్ధి చెందింది. ఈ రియల్ ఎస్టేట్ ఈ భూమి మీదే కాకుండా చంద్రమండలం మీద కూడానండి. అమెరికాలో కొంతమంది ఆఫీసులు తెరిచిపెట్టుకొని చంద్రమండలం మీద ప్లాట్లు అమ్ముతున్నారు. కొంటున్నటువంటి మహానుభావులు కూడా ఉన్నారండి. కోటాను కోట్ల డాలర్లు వెచ్చించి చంద్రమండలం మీద ప్లాట్లు కొనుక్కున్నోళ్ళు అమెరికాలో ఉన్నారు. వీడక్కడికి వెళ్ళేది ఎప్పుడో, ఇళ్ళు కట్టేది ఎప్పుడో, ఆ లోపల వీడు బతుకుంటాడో పోతాడో తెలియదు. ఆ లోపు యేసు ప్రభు వచ్చేస్తాడో ఒక మునిగిపోతుందో తెలియదు. కానీ సైన్స్ ఎంత డెవలప్ అయిందో చూడండి. శాస్త్రీయ విజ్ఞానము, సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందిందంటే మనుషుడు నమ్ముతున్నాడు. చంద్రమండలం మీద వాతావరణం లేదు, పీల్చడానికి గాలి లేదు. అయితే గాలిని కూడా అక్కడ సృష్టించగలమని సైంటిస్టులు ఇప్పుడు నమ్ముతున్నారు.
చంద్రమండలం మీద అట్మాస్ఫియర్ అనే దాన్ని, వాతావరణాన్ని సృష్టించి మనుషులు బ్రతికేటట్లు అనువుగా చేసి అక్కడ ఇండ్లు కట్టి మనుషులు అక్కడ నివసించవచ్చు. ఒకవేళ అణుయుద్ధమే జరిగితే, న్యూక్లియర్ వార్, అణుబాంబులు వేసుకుని యుద్ధమే గనక జరిగితే భూమి అంతా బొగ్గిపోతుంది. భూమి మీద నివాసులుగా మనుషులు నివసించడానికి అవకాశం ఉండదు. అందుచేత ఒకవేళ మళ్ళీ 3వ ప్రపంచ యుద్ధమే గనక వస్తే మనం తప్పించుకుపోయి అక్కడ దాక్కుందామని కొంతమంది ప్రపంచ కోటీశ్వరులు అక్కడ ప్లాట్లు కొనుక్కొని రెడీగా ఉన్నారు. ఇదివరకే 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా దేశము జపాన్ మీద ఆటం బాంబు వేశారు. హిరోషిమా, నాగసాకి అనే 2 పట్టణాలు నేలమట్టం అయిపోయినాయి. అక్కడ ఈనాటికి వికలాంగులు పుడుతున్నారు 50 ఏళ్ళు అయిన తర్వాత. ఒకసారి అణుబాంబు వేస్తే 50 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అక్కడ గాలి విషం, నీరు విషం, భూమి విషం, పంట విషం, అంత నాశనం అయిపోయింది. 2 మహానగరాలు నేలమట్టం అయిపోయిన ఒక్క అణుబాంబుకు. ఇప్పుడు అందరి దగ్గర ఆటం బాంబులు ఉన్నాయి. జపాన్ దగ్గర ఉన్నాయి, అమెరికా దగ్గర ఉన్నాయి, రష్యా దగ్గర ఉన్నాయి, ఫ్రాన్స్ దగ్గర ఉన్నాయి, జర్మనీ దగ్గర ఉన్నాయి. ఇంకా కొంతమంది చెప్పుకోవట్లేదు, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి, అన్ని దేశాల దగ్గర ఉన్నాయి. ఒక్క ఆటం బాంబుకి అంత నాశనం అయితే ఇన్ని దేశాలు కలిసి తమ బాంబులన్నీ ఉపయోగిస్తే ఈ భూమి మీద ఎవడు బతుకుంటాడు? పోయి గనక మనం చంద్రమండలం మీద బతకాలని కోటీశ్వరులు కొంతమంది ప్లాన్ వేశారు. అప్పటికి ఎంత ఆశ్చర్యమో చూడండి. ఎన్ని కోట్లు అవుతుంది, ఎంత సేపు పడుతుంది, ఎలాగా అంతరిక్షంలో రేడియేషను, ఈ ప్రమాదాలన్నీ ఉన్నప్పటికీ మేము ఒకనాటికి అక్కడ జీవించగలం అని నమ్మడానికి కారణం ఏమిటంటే, ఒకప్పుడు కలలో కూడా జరగదు అనుకున్న సంభవాలు ఎన్నో ఈనాటి సైన్స్ ద్వారా మనుషుడు చేస్తూ ఉన్నాడు. సైన్స్ బాగా అభివృద్ధి చెందింది, జ్ఞానము పెరిగిపోయింది. మనుషుడు అనుకుంటున్నాడు, నాకింత జ్ఞానం ఉన్నది కనుక నేనే దేవుణ్ణి, నాకింత జ్ఞానం వచ్చేసింది కనుక ఇక దేవుడు లేడు, నాకింత జ్ఞానం వచ్చింది కనుక నేనే సర్వాధికారిని అనుకుంటున్నాడు. ఈ సామెతలు 8వ అధ్యాయంలో ఒక ఆయన మాట్లాడుతున్నాడు, జ్ఞానము ఉన్నదని అతిశయించవద్దు మనుషులారా, జ్ఞానాధారము నేనే, జ్ఞానాధారము నేనే. ఏ సైంటిస్టు కన్నా జ్ఞానం ఉన్నది అంటే అది నా వలన కలిగినది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానివ్వండి, ఐజాక్ న్యూటన్ కానివ్వండి, గెలీలియో కానివ్వండి, కోపర్నికస్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, జ్ఞాని అన్నవాడుంటే ఆ జ్ఞానము నాలో నుండి కలిగినది. ఎవరైనా ఏదైనా కనిపెట్టాడు అంటే, ఈ మైక్ ఒకటి కనుక్కున్నాడు, ఎలక్ట్రిక్ బల్బ్ ఒకటి కనిపెట్టాడు, రేడియో ఒకటి కనిపెట్టాడు, టెలిఫోన్ ఒకటి కనిపెట్టాడు, టెలిగ్రాఫ్ ఒకటి కనిపెట్టాడు, రైల్ ఇంజన్ ఒకరు కనిపెట్టారు. మనుషులకు ప్రయోజనకరమైన ఉపకరణాలు ఎన్నిటినో సైంటిస్టులు కనిపెట్టారు. కానీ ఎవడూ అసలు నిజానికి ఏమీ కనిపెట్టలేదండి. ఈ భూమి మీద నుండి కాకుండా అంతరిక్షము నుండి వాళ్ళకి ఏదో ఒక రేడియో సిగ్నల్ అందింది. అంతరిక్షము నుండి ఏదో ఒక సిగ్నల్ అందిందండి. వాడు ఏదో కూర్చొని ఆలోచించుకుంటున్నాడు, ఎక్కడి నుంచో వచ్చింది వాడు బుర్రకాయలోకి ఒక తలంపు. ఆ తలంపు రాగానే ఓహో నేను కనిపెట్టేసాను అనుకుంటున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము గమనించండి దయచేసి. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.
నిజమైన వెలుగు ఒకటి ఉండెను, అది లోకములోనికి వచ్చుచు. అంటే ఈ లోకంలో ఉన్నది కాదు, అది లోకానికి బయట ఉంది, అప్పుడప్పుడు వచ్చిపోతా ఉందిట. ఈ లోకంలో ఉన్న వెలుగు కాదండి, అంతరిక్షంలో ఎక్కడో ఒక వెలుగు ఉన్నది. అది అప్పుడప్పుడు చుట్టం చూపుగా ఈ భూమి మీదకి వచ్చి పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది, చుట్టం చూపుగా. అది వచ్చినప్పుడు ఎవడి బుర్రకో తాకుతుంది ఒక ఐడియా. అరే నాకు భలే ఐడియా వచ్చింది అనుకుంటాడు వాడు, నేను కనిపెట్టేశాను అంటాడు. వీడెవడు కనిపెట్టింది ఏమి లేదండి. ఎవరైనా ఒక ప్రయోజనకరమైనది కనిపెట్టాడంటే అంతరిక్షము నుండి ఒక వెలుగు ఈ సైంటిస్ట్ గారి బుర్రకాయలోకి వచ్చిందన్నమాట. ఆర్కిమెడీస్ అనే శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, ఫిజిక్స్లో ఆయన పెద్ద ప్రొఫెసరు, సైంటిస్టు. ఆయన ఆలోచిస్తున్నాడంట, చాలా రోజులుగా ఒక సూత్రం ఆయనకు తట్టలేదు. ఇది ఏమై ఉండవచ్చు, ఎందుకు ఇలా జరుగుతోంది, దీన్ని ఎలా వివరించాలి, ఎలా నిర్వచించాలి అని ఆలోచించాడు. భోజనం చేస్తూ ఆలోచించాడు, పడుకున్నప్పుడు ఆలోచించాడు, వాకింగ్ చేస్తూ ఆలోచించాడు, స్నానం చేస్తూ ఆలోచిస్తున్నాడు. కొన్ని రోజులు గడిచిపోయినాయి, బుర్రకాయకి ఏం తట్టట్లేదు. కొన్ని రోజులు గడిచిపోయినాయి. ఏంటబ్బా ఈ రహస్యం? ఒక రహస్యం అందట్లేదు ఆయనకి. ఒకసారి అన్నం తింటూ ఆలోచించాడు, పడుకున్నాడు, లేచాడు, స్నానం చేశాడు, స్నానం చేస్తూ వీపు తోముకుంటూ ఆలోచించాడు. ఉన్నట్టుండి బుర్రలో తళుక్కున మెరుపు మెరిసి, అరే ఇదన్నమాట పాయింట్ అనుకున్నాడు. సంతోషం అనిపించింది. అది ఇంతకాలం తట్టలేదు, నాకు సడన్గా తట్టిందే ఈ పాయింట్, భలేగా అర్థమైపోయిందని సంతోషపడి స్నానాల గదిలో ఉన్నవాడు ఆదాములాగా వాడు ఒట్టి బర్త్డే డ్రెస్లో బట్టలు వేసుకోవాలని కూడా మర్చిపోయి రోడ్డు మీదకి వచ్చేసి యురేకా అంటే జయం వచ్చేసింది, విక్టరీ అని అరుస్తూ రోడ్డు మీద కొన్ని ఫర్లాంగులు పరిగెత్తాడు. ఇదేంటి సైంటిస్ట్ గారు ఈ అవతారం ఎత్తాడు. అందరూ ఎవరో ఒకరు గుర్తుపట్టిన వాళ్ళు అతని దగ్గరికి వెళ్ళి, ఇది పద్ధతిగా లేదు బాబు అని చెప్పి మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్ళి దుప్పటి కప్పి మళ్ళీ మర్యాద చేశారు. అదే సంగతి. ఇది చరిత్రలో ఉన్నటువంటి నిజమైనటువంటి వాస్తవిక సంఘటన. దాదాపు 15 రోజులు తిప్పలు పడ్డాడు అయ్యగారు. ఏంటి ఈ పాయింట్ లాగా, దీనికి అర్థం ఏంటి, ఈ రహస్యం ఏమిటి అని 15 రోజులు తట్టలేదు. స్నానం చేసేటప్పుడు ఎందుకు తట్టిందో, అనుకోకుండా తట్టుతుందో ఒక ఆలోచన. ఆ ఆలోచన అక్కడి నుండి వస్తుందన్నమాట. ఎక్కడి నుండో ఆకాశము నుండి ఒక ఆలోచన దూసుకొచ్చినప్పుడు ఒక సైంటిస్టుకు ఒక మంచి రహస్యం విప్పబడుతుంది, బయలుపరచబడుతుంది. All the inventions are revelations from God. సైంటిస్టులు కనిపెట్టినటువంటివన్నీ కూడా మానవాతీత శక్తి ఒకడు వచ్చి బయలుపరచుల చేతనే కలిగినవి. జ్ఞానాధారము నేనే. సామెతలు 8లో ఒక ఆయన మాట్లాడుతున్నాడు, శాస్త్రవేత్తలకు జ్ఞానం ఇచ్చిన వాడను నేనే, శాస్త్రవేత్తలకు జ్ఞానం ఇచ్చిన వాడను నేనే, పండితులకు పాండిత్యం ఇచ్చిన వాడను నేనే, వీరులకు శూరులకు పరాక్రమము దయచేసిన వాడను నేనే, ఐశ్వర్యము నా వలన కలుగును, స్థిరమైన కలిమి నా వలన కలుగును, నీతి నా వలన కలుగును. ఎవరి వలనైతే ఇన్ని కలుగుతున్నాయో ఆయన మనకు అవసరం కదా. ఎవరి వలన జ్ఞానము కలుగుతున్నదో, ఎవరి వలన నీతి కలుగుతున్నదో, ఎవరి వలన పరాక్రమము కలుగుతున్నదో, ఎవరి వలన ఐశ్వర్యము కలుగుతున్నదో ఆయన మనకు అవసరం కదా. ఆయనను వెదకాలట. కానీ వెదికేటప్పుడు ఆషామాషిగా వెదికితే దొరకడట ఆయన.
నన్ను జాగ్రత్తగా వెతకాలి, చాలా జాగ్రత్తగా వెతకాలి. యు కెనాట్ టేక్ ఇట్ ఈజీ యాజ్ అ చైల్డ్స్ ప్లే. పిల్లలాటలాగా ఏదో వెతికితే కాదు, చాలా జాగ్రత్తగా వెతకాలంటున్నాడు. ఎవరియనా పిల్లారా, సామెతల గ్రంథం 8వ అధ్యాయములో మాట్లాడుచున్న ఈయన పేరు జ్ఞానం. ఈయన పేరు జ్ఞానం. 8వ అధ్యాయం ప్రారంభవచనం చూడండి. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. జ్ఞానము అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయనను మనం వెదకాలట. ఈ జ్ఞానము ఎవరయ్యా అని మనం ఆలోచిస్తే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం దయచేసి గమనించండి. 22వ వచనంలో, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానినిగా యెహోవా నన్ను కలుగజేసెను. ప్రిలారా, ప్రసంగపు లోతుపాతులలోనికి మన యాత్ర ప్రారంభమైనది. కొంచెం జాగ్రత్తగా వినండి దయచేసి. దేవుడు నన్ను కలుగజేసెను, యెహోవా నన్ను కలుగజేసెను అంటున్నాడు ఈయన. పూర్వకాలమందు సృష్టి ఆరంభమున తన కార్యములలో మొట్టమొదటి దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. 26వ వచనంలో, భూమిని దాని మైదానములను ఆయన చేయకముందు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని అంటున్నాడు. అంటే ఈయనకు పుట్టుక రోజు ఉంది ఒకటి, ఈయన పుట్టిన రోజు ఒకటి ఉంది. ఈయనను కన్నాడు. యెహోవా నన్ను కనెను. ఎవరు కన్నారు అంటే దేవుడు నన్ను కన్నాడు అంటున్నాడు. దేవుడు నన్ను పుట్టించాడు. ప్రభునందు ప్రియులారా, మొట్టమొదట నేను పుట్టాను, మొట్టమొదట నేను కలిగించబడ్డాను అని చెబుతున్నాడు ఆయన. యోబు గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము చూడండి. తేమానీయుడని ఎలీఫజు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. ఓ యోబు, 7వ వచనం చూడండి. యోబు, మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నీవు పర్వతములకు ముందుగా పుట్టి ఉన్నవాడవా? యోబు, అన్నీ నీకే తెలిసినట్టు మాట్లాడుతున్నావు. మొత్తం జ్ఞానమంతా నీకే ఉన్నట్టు మాట్లాడుతున్నావు యోబు. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? పర్వతములు పుట్టకమును నీవు పుట్టి ఉన్నవాడవా అని యోబును అడుగుతున్నాడు. పర్వతాల కంటే ముందు పుట్టావా? మొదట పుట్టిన పురుషుడివా? అదే మాట, ఇదిగో నేనయ్యా అలా పుట్టిన వాడిని నేనని సామెతల గ్రంథం 8లో చెబుతున్నాడు. దయచేసి చూడండి 25వ వచనం. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు నేను పుట్టి తిని. మొదట పుట్టిన పురుషుడు. పుట్టుట అంటే సంస్కృతంలో సంభవించుట. సంభవము అంటే పుట్టుక. మొట్టమొదట పుట్టినవాడు అంటే ఆది సంభూతుడు. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథములో ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఆది సంభూతుడు. హెబ్రీ పత్రిక దయచేసి మొట్టమొదటి అధ్యాయం 6వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 1:6. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు. ఆర్ ఇన్ ద థియాలజికల్ realm or world is this person the first born. మొట్టమొదట పుట్టినవాడు. ఆదాము లేకముందు, భూమి లేకముందు, పంచభూతాలు సృజింపబడక ముందు, ఆకాశము, భూమి, పరలోకం ఏదీ లేకముందు, దేవదూతలు, కెరూబులు, సెరాఫులు ఎవరూ లేకముందు
ప్రప్రథమముగా పుట్టినవాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. దేవుడు అంటున్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. నేను పుట్టాను అన్నాడు ఆయన, నేను కన్నాను అన్నాడు ఈయన. ఈ కన్నాను అన్నవాడు తండ్రి అయిన దేవుడు, పుట్టాను అన్నవాడు కుమారుడైన దేవుడు. త్రిత్వం అనేది బైబిల్లో ఎక్కడుందయ్యా అని ప్రశ్నిస్తున్నారు ఈనాడు కొందరు గుడ్డివాళ్ళు. త్రిత్వం బైబిల్లో ఎక్కడుంది అట. మరి త్రిత్వం లేకపోతే ఇంకేముందో బైబిల్? బాబు, ఆదికాండం నుండి ప్రకటన దాకా ప్రతి వచనంలో బైబిల్లో ఉన్నది త్రిత్వమే. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. ఆయన నన్ను కన్నాడు, నేను పుట్టి తిని. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు? కొండలు పుట్టక ముందు, భూమిని స్థాపించక ముందు, నేలమంటిని రవ్వంతయో ఆయన సృష్టింపక ముందు నేను పుట్టి తిని. మొదట పుట్టిన పురుషుడు ఒకడు ఉన్నాడు. యోబుని అడుగుతున్నాడు ఎలీఫజు, ఏమయ్యా పెద్ద జ్ఞానమంతా నీకు ఒక్కడికే ఉన్నట్టు మాట్లాడుతున్నావు, మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? అంటే నీవేమన్నా ఆది సంభూతుడవా అని ఎద్దేవా చేస్తున్నాడు అన్నమాట. గేలి చేస్తున్నాడు ఎలీఫజు. ఏమయ్యా ఆది సంభూతుడవా నువ్వని? ఆది సంభూతుడొకడు ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మన భారతీయ పురాణాలలో కూడా ఆది సంభూతుడొకడు ఉన్నాడు. భారతీయ పురాణాలలో ఆది సంభూతుడొకడు ఉన్నాడు. మన్యు సూక్తము, భూసూక్తము, శ్రీ సూక్తము అని 5 సూక్తాలు, పంచసూక్తాలు ఉన్నాయి. క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం రాయబడిన భారతీయ సనాతన పవిత్ర గ్రంథాలవి. అందులో పురుష సూక్తము, నారాయణ సూక్తం ఇవి ఉన్నాయి. పురుష సూక్తములో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఆది సంభూతుడు. బైబిల్లో ఆది సంభూతుడు ఉన్నాడు, పురుష సూక్తములో ఆది సంభూతుడు ఉన్నాడు. పురుష సూక్తములో ఆది సంభూతుడు అంటే ఎవరో తెలుసా? సృష్టికర్త. ఆది సంభూతుడు అనే నామము, బిరుదము ఎవరికి పెట్టబడిందంటే సృష్టికర్తకు పెట్టబడింది. పురుష సూక్తములో యజ్ఞము అనే ఒక అధ్యాయం, చిన్న పుస్తకం అది, నా అరచెయ్యంత చిన్న పుస్తకం. అందులో యజ్ఞం అనే ఒక చిన్న అధ్యాయం ఉంది. అందులో చెబుతాడన్నమాట, దేవతలు ప్రప్రథమముగా ఆది సంభూతుని కలుగజేశారు. కలుగజేసి ఆది సంభూతునికి ఆదేశాలు ఇచ్చారట. పంచభూతములతో కూడిన ప్రపంచాన్ని నీవు సృజించుము అని ఆది సంభూతునికి దేవతలు చెప్పారట. చెబితే ఆ దేవతలు చెప్పగా ఈ ఆది సంభూతుడు ఏం చేశాడట అంటే, నేను సృజించబోతున్న ప్రపంచాలలో ఎన్నో అక్రమాలు జరగబోతున్నాయి, ముందు జాగ్రత్తగా ఒక యజ్ఞాన్ని బలి జరిగించి నేను పని మొదలు పెడితే బాగుండును అనుకున్నాడట. మరి యజ్ఞం చేయడానికి ఎక్కడి నుంచి వస్తుంది పశువు? ఇంకా సృష్టి ప్రారంభం కాలేదు, ఇంకా సృష్టి జరగలేదు. కాబట్టి ఒక మేక కానీ కోడి దూడ కానీ దొరకలేదు అతనికి. అప్పుడు ఆది సంభూతుడు ఏమనుకున్నాడంటే, యజ్ఞము జరుగుట తథ్యము, అవసరము, అవశ్యము. చుట్టూ ఏది జంతువు లేదు, సృష్టి ఇంకా జరగలేదు గనుక నన్ను నేనే బలి చేసుకుంటానని ఆది సంభూతుడు ఖడ్గం తీసుకొని తన్ను తానే నరుక్కున్నాడట.
అయితే దేవుడు గనుక తిరిగి ఆయన పునరుద్ధానుడై అప్పుడు ఈ భూమిని ఆకాశమును సకల లోకాలను సృజించాడట. ఈ కథ చెప్పింది పురుష సూక్తం అనే సనాతన గ్రంథం. భూమికి పునాది వేయక మునుపే, భూమికి పునాది వేయక మునుపు వధింపబడిన గొర్రె పిల్ల, జగత్ పునాది మొదలుకొని ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనము చూడండి. 13:8 భూనివాసులందరూ, భూనివాసులలో గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఏ గొర్రె పిల్ల? జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ క్రూర మృగమునకు నమస్కారము చేసిరి. ప్రియులారా, ఎవరైనా భూమికి పునాది వేయక మునిపే బలి అయినాడట. ఇదంతా యాదృచ్ఛికమా? అనుకోకుండా రాయబడిందా? బైబిల్ వ్రాయబడింది ఎక్కడో ఇస్రాయేల్ దేశంలో, మధ్యప్రాచ్యంలో ఎక్కడో. పురుష సూక్తం వ్రాయబడిందేమో మన భారతదేశంలో. కానీ బైబిల్లో యూదా దేశపు పవిత్ర గ్రంథంలో ఆది సంభూతుడు ఉన్నాడు, మన దేశ గ్రంథంలో ఆది సంభూతుడు ఉన్నాడు. అక్కడ ఆది సంభూతుడు సృష్టికర్త, ఇక్కడ మన దేశంలో ఆది సంభూతుడు సృష్టికర్త. ఆ యూదా మత గ్రంథంలో ఉన్నటువంటి ఆది సంభూతుడు సృష్టి ఆరంభమునకు ముందు వధింపబడినవాడు. మన దేశంలో ఉన్న ఆది సంభూతుడు కూడా సృష్టి ఆరంభమునకు ముందే వధింపబడినవాడు. ఆది సంభూతుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. దేవుని సృష్టిలో ఆయనే మొదలు. స్తోత్రించెదను యేసు దేవుడా అనే పాటలో ఐపీసీలో జక్కయ్య గారు రాశారు ఆ పాట. ఆ పాటలో ఈ వర్ణన ఉంది. స్తోత్రించెదను స్తోత్రించెదను యేసు దేవుడా, స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా, మా జీవానాథ ప్రేమానాథ స్తోత్రించెదము, మా జీవానాథ ప్రేమానాథ స్తోత్రించెదము. ఆమీన్ అనువాడా నమ్మకమైన నాథుడా, ఆమీన్ అనువాడా నమ్మకమైన నాథుడా, సత్య సాక్షి దేవుని సృష్టికి ఆదియు నీవేగా, సత్య సాక్షి దేవుని సృష్టికి ఆదియు నీవేగా. స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా, మా జీవానాథ ప్రేమానాథ స్తోత్రించెదము, మా జీవానాథ ప్రేమానాథ స్తోత్రించెదము. ఆమేన్ అనువాడా దేవుని సృష్టికి ఆదియు నీవేగా. ద బిగినింగ్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. అక్కడే యెహోవా సాక్షుల గొడవ వచ్చి పడింది. అవునండి, మరి అదే ఇంతసేపటి నుంచి మేము గొంతు చించుకొని కంఠశోష పెట్టుకొని చెవులు ఎల్లు కట్టుకొని జోరీగలాగా పోరుతా ఉన్నాం. ఆయన సృష్టింపబడిన వాడే గాని ఆది మధ్యాంతరహితుడు కాడు అని యెహోవా సాక్షుల గోల. ఆయన చెబుతున్నాడు కదా, నేను పుట్టి తిని నేను పుట్టి తిని నేను పుట్టి తిని. అరే, పుట్టి తిని అంటుంటే అతడు దేవుడు ఎలాగవుతాడండి?
దేవుడు సృజించిన దేవదూతలందరిలోనూ అగ్రజుడు, పెద్దన్నయ్య, జ్యేష్ఠుడు. గబ్రియేలు కంటే మిఖాయేలు కంటే ముందు పుట్టినోడు, ఫస్ట్ ఏంజల్. అంతే అంతే తప్ప ఆది మధ్యాంతములు లేని నిత్యుడు గాడాయన, నిత్యుడు గాడు. హీఈస్ నాట్ ద ఇటర్నల్ వన్. మన నమ్మకం ఏంటంటే ఈ ఆది సంభూతుడు ఎవరయ్యా అంటే, ఇదిగో మొదట పుట్టిన పురుషుడు ఆది సంభూతుడు, వధింపబడినవాడు, పంచభూతములను సృజించిన ఆయనే కన్య మరియ గర్భమున శరీరము దాల్చి యేసుక్రీస్తుగా ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు ఈ భూమి మీద అని మన నమ్మకం. బైబిల్ అదే చెబుతోంది. నేను ఆమేన్ అనువాడను, నేను సత్యసాక్షిని, నేను దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడను అని చెప్పిన ఈయనే తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు. 2వ అధ్యాయం 8వ వచనంలో, నేను మృతుడనై మరలా బ్రతికిన వాడను. ఆ ఒక్క వర్ణన చాలు ఆయన యేసుక్రీస్తని మనం అర్థం చేసుకోవడానికి. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు, అవతారములని అనబడిన వారు ఎందరో ఉన్నారు 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 కానీ ఈ వర్ణన ఎవ్వరికీ సరిపోదు. ఇంతమంది ఆరాధింపబడుచున్న వ్యక్తులలో మృతుడై బ్రతికిన వాడు ఒక్కడు కూడా లేడు. ఎవరి ఆది సంభూతుడు? మృత్యుంజయుడు, మరణించి మరల లేచిన వాడు. ఎవరాయన? మరియ కుమారుడు, కన్యకుమారుడు, నజరేయుడు, శిలువ మీద వ్రేలాడి మరణించి 3వ నాడు లేచిన యేసుక్రీస్తు. ఆయనను మనం ఆరాధిస్తున్నాం. ఎవరియనా? ఆది సంభూతుడు, మొదట పుట్టిన పురుషుడు. బాబు, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేమైనా అర్థమవుతుందా అంటూ మధ్యలో జ్వరబడతాడు యెహోవా సాక్షి. ఏమంటాడంటే, నేను పుట్టి తిని అంటున్నాడు ఆయన, నేను కంటిని అంటున్నాడు యెహోవా దేవుడు. గనక ఈయన జన్మకు, ఈయన జీవితానికి ఆరంభం ఉన్నది, ఆరంభం ఉన్నది. బ్రతుకు కాలమునకు ఆరంభం ఉన్నవాడు దేవుడెట్లు కాగలడు? దేవుడనగా దేవునికి ఆరంభము ఉండదు. దేవుడు నిత్యుడు, మొదలనేది లేకుండా ఉన్నవాడే దేవుడు. ఇతడు దేవుడెట్లు కాగలడు? యేసు దేవుడు గాడు అంటాడు యెహోవా సాక్షి. అదే మర్మము. మరి అందుకే ఆయన అన్నాడు, నన్ను కాస్త జాగ్రత్తగా వెతకండి బాబు, లేకపోతే మీరు మిస్ అయిపోతారు. నన్ను జాగ్రత్తగా వెతకండి. యేసు మనకు దొరకాలంటే, ఈ ఆది సంభూతుడు దొరకాలంటే, ఈ జ్ఞానం అనే జ్ఞానస్వరూపుడు దొరకాలంటే అంత సులభంగా దొరకడు సుమా. దొరికినట్టే దొరుకుతాడు, మళ్ళీ జారిపోతాడు. జాగ్రత్తగా వెతకాలి. ఈనాడు కొన్ని కోట్ల మంది యేసును గూర్చి మాట్లాడుతున్నారు, కోట్ల మంది యేసును వెతుకుతున్నారు, కానీ ఆయన చాలా మందికి దొరకలేదు. జాగ్రత్తగా వెతకండి. అదే ఈనాటి సందేశం. When you talk about Jesus, be very cautious. When you seek for Jesus, be very cautious. When you preach about Christ, be very cautious. యేసును గూర్చి మాట్లాడినప్పుడు జాగ్రత్త, యేసును వెతికేటప్పుడు జాగ్రత్త, యేసును ప్రకటించేటప్పుడు జాగ్రత్త, యేసును గూర్చి ధ్యానించేటప్పుడు జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఈనాటి ప్రసంగం పేరే జాగ్రత్త. We need to be very careful. అక్కడే ఉంటాడు కానీ దొరకడు, అక్కడే ఉంటాడు కానీ దొరకడు. మన ప్రక్క నుంచే వెళుతున్నట్టు ఉంటాడు కానీ మనకు దొరకడు. లేకపోతే ఊరికొక్క ఏలియా తయారైపోడు. ఇప్పటికే దేశానికి ఒక్కడు కూడా లేడు. ఎందుకు లేడు? అసలు ఆయన దొరకడం లేదు మనకు. ప్రియులారా,
మనము జాగ్రత్తగా వెతికి ఈ ఆది సంభూతిని మన స్వంతం చేసుకొని వెళదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆది సంభూతిని మనము స్వంతం చేసుకుంటే మన జీవితాలు ప్రభావముతో, మహిమతో, బలముతో, వెలుగుతో నిండిపోతాయి. ఒక శక్తిమంతుడైనటువంటి దేవుని రాయబారిగాను మారిపోతాం. ఒకవైపేమో నేను పుట్టి తిని అంటున్నాడు, కానీ ఆయనను గూర్చి కుమారుడే, ఆయన దేవుడు కన్నాడు కాబట్టి కుమారుడు, ఆయన్ను గూర్చి మళ్ళీ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఇలాగ మాట్లాడతాడు. అతడు తండ్రి లేనివాడు. 7వ అధ్యాయం 3వ వచనం. మొదటి 2 వచనాలు మనం దాటుకొని యువతలకు వద్దాం. 3 నుండి చదువుదాం. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను, జీవనమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవుని కుమారుడు ఒకడు ఉన్నాడు. ఆయనకి ఏమి లేదంటే కొన్ని సంగతులు లేవట. దేవుని కుమారుడు, ఆయన పేరేమిటంటే కుమారుడు. ఎవరి కుమారుడు? ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. కానీ ఆయనకు లేని సంగతులు ఏంటంటే తండ్రి లేడు. ఏం లేదండి? తండ్రి లేడు, తల్లి లేదు, ఇంకా ఏం లేదు? వంశావళి. అందరూ చెప్పండి. తండ్రి లేని వాడును, నిద్ర వచ్చుచున్నది, తొందరగా ముగించుము అనైనా చెప్పండి. పోనీ సరే, వచనం చెప్పండి. తండ్రి లేని వాడును, తల్లి లేని వాడును, వంశావళి లేని వాడును, జీవిత కాలమునకు ఆది అయినను, జీవనమునకు అంతమైనను లేనివాడు. ఎన్ని లేవు లెక్క పెట్టారా? తండ్రి లేడు, తల్లి లేదు, వంశావళి లేదు, మొదలు లేదు, అంతం లేదు. 5 లేవు ఏంటి? ఇన్ని లేనోడిని ఏమంటారట? దేవుని కుమారుడు అండి. అదే విచిత్రం. మరి కుమారుడు అనగానే ఎవరు ఉండాలి? తండ్రి ఉండాలి. కానీ ఇతని పేరు కుమారుడు, కానీ ఏం లేదట, తండ్రి లేడు. కుమారుడే కానీ తండ్రి లేడు, తల్లి లేదు. అరే, తల్లి లేకుండా, తండ్రి లేకుండా కుమారుడు అనే మాటకు అర్థం ఏంటంటే అదంతే. మరి తండ్రి లేడు, తల్లి లేదు, కుమారుడు, ఆయన పేరు కుమారుడు. పోనీ జీవిత కాలానికి మొదలు లేదు, జీవితానికి అంతము లేదు, వంశావళి లేదు, తనంత తానే ఉన్నవాడు దేవుని కుమారుడు. అరే, పుట్టాడంటావు, పుట్టలేదంటావు, ఏంటి సార్ ఈ కన్ఫ్యూజన్? అందుకే అసలు మనకి మతంలోకి దిగనే వద్దు అంటాడు ఇంకొకడు. మరి ఇందుకే కదా మేము దిగకుండా ఇంతసేపు గట్టును కూర్చొని చూస్తున్నాం. ఈ మతంలోకి దిగినామంటే బుర్ర ఖరాబే. అన్నీ అందులోనే ఉంటాయి. అవునని అక్కడే, కాదని అక్కడే ఉంటుందండి. బుర్ర అంతా ఖరాబు. అందుకే మేము దిగకుండా చెరువు గట్టు మీద ఉండి చూస్తూ ఉన్నాం దిగేటోళ్ళు. ఏమండి ప్రియులారా? అందుకే ఆయన ఏమన్నారంటే, నన్ను వెతికేటప్పుడు మీరు ఏం చేయండి, కాస్త జాగ్రత్తగా వెతకాలి. ఒట్టిగానే దొరికిపోడా ఆయన? అంత ఘనమైన వ్యక్తి ఊరికైనా దొరుకుతాడా? ప్రియులారా, ఆయన ఆది లేకపోయినా, తండ్రి లేనివాడైనా, తల్లి లేనివాడైనా కుమారుడు అని ఎందుకు అనిపించుకున్నాడో నేను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అనే గ్రంథంలో రాశాను. త్రిత్వ మర్మమును గూర్చిన అల్టిమేట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ డెఫినేషన్ ఆ గ్రంథం. అక్కడ బుక్ స్టాల్ ఉందండి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కొంచెం మీరు అది బుక్ స్టాల్ దర్శించి పుస్తకాలు తీసుకొని కొనుక్కొని వెళ్ళండి. ప్రియులారా,
పుస్తకాలు ఉన్నాయి, క్యాసెట్స్ ఉన్నాయి, చాలా కొత్త కొత్త సందేశాలు తీసుకొచ్చారు మా వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఈ త్రిత్వమర్మమును గూర్చి ఎక్కువ నేను ఇప్పుడు మాట్లాడను, కానీ ఇంకా ప్రశ్నలు ఉన్నవాళ్ళు ఆ పుస్తకం తీసుకొని చదవండి. దాంట్లో చెప్పాను, తల్లి గర్భము లోపల శిశువు 9 మాసాలు ఉంటాడు, ఆ తర్వాతే భూమి మీదకి వస్తాడు. ఇవాళ ఒక అబ్బాయి పుట్టాడు అంటాం, ఏమండి నన్ను బాగా చూసి విని సమాధానం చెప్పాడు. ఇవాళ ఒక బాబు పుట్టాడు, ఓ తల్లి కన్నది, ఇవాళ ఓ బాబు పుట్టాడు కదా, ఇవాళ వాడు పుట్టాడు. ఇవాళ పుట్టాడు కనుక నిన్న వాడు ఉన్నాడా? మరి ఉన్నాడా? వెంటనే అడ్డంగా తొలగుతాడు, నాకు తెలుసు. లేడా? ఆలోచించి చెప్పండి. నేను లేడా? వాడు ఉన్నాడా? ఎక్కడున్నాడండి? ఉన్నాడని కోపంగా చూస్తే లేడండి. ఉన్నాడా లేడా? ఇవాళ ఒక అబ్బాయి పుట్టాడు, నిన్న వాడు ఉన్నాడా లేదా? ఏమో సార్ తెలియదు. అది బెంబేలు పడకండి. నిన్నవాడు నిక్షేపంగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? వాళ్ళ అమ్మ కడుపు లోపల లేడా? ఇవాళ పుట్టాడు. నిన్ననే కనుక ఆపరేషన్ చేసి కూడా వాడు ఇలాగే పుడతాడు. ఉన్నాడు లోపల, మొత్తం తయారై మొన్న కూడా ఉన్నాడు, వారం రోజుల ముందు ఉన్నాడు, 9 నెలల ముందు కూడా ఉన్నాడు. కానీ ఇంత కంప్లీట్గా తయారై లేడు. ఒక సంవత్సరం క్రితం వాడు లేడండి, అసలు ఎక్కడా లేడు. బయట లేడు, వాళ్ళ అమ్మ గర్భంలో కూడా లేడు. ఒక మానవ శిశువు జన్మించక ముందు 9 నెలలు మాత్రమే ఉన్నాడు. కానీ దేవుడు కన్న ఈ కుమారుడు దేవుడు కనకముందు దేవునిలో ఉన్నాడు, అంతము లేని కాలము నుండి ఉన్నాడు. ఒక శిశువు తల్లి గర్భంలో 9 నెలలున్నది అని చెప్పొచ్చు, కానీ ఈ కుమారుడు బయటికి రాకముందు దేవునిలో ఎంతకాలం ఉన్నాడని చెప్పలేము. ఎంత వెనక్కి పోయినా ఉన్నాడు ఆయన. దేవుడు తన కుమారుణ్ణి కన్నాడు. ఆ కనక ముందు ఒక రోజు ముందు ఉన్నాడు, యుగాల ముందు ఉన్నాడు, కోట్ల యుగాల వెనక్కి పోయినా ఉన్నాడు. దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? అప్పటి నుండి కుమారుడు ఉన్నాడు. దేవుని ఉనికికి మొదలుందా? లేదు. కనుక ఆయనలో కుమారుడి ఉనికికి కూడా మొదలు లేదు. తండ్రి లేడు అంటే నీకున్నటువంటి తండ్రి, నాకున్నటువంటి తండ్రి నాకు లేడు. తండ్రి తల్లి కలిసి మనల్ని కనకపోతే మనం ఉండనే ఉండవు. కానీ ఆది సంభూతిని అటువంటి వాడు కాదు, కనకపోయినా ఉంటాడు. కన్నాడు కాబట్టి బయట ఉన్నాడు, కనకపోతే ఆయన లోపల ఉంటాడు, అక్కడే ఉంటాడు, ఎల్లకాలం ఉంటాడు. అంతము లేదు, ఆరంభము లేదు, మొదలు లేదు, అంతం లేదు. దేవుడు, దేవునిలో చిన్న అంశ. దేవుడున్నాడు, ఆ అంశ కూడా ఉంది. ఉండి 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 మొదలు లేదుగా, ఎప్పటి నుంచో ఉందంతే. ఒకనాడు దేవుడు నోరావలించాడు, జమ్మని నాదం బయటకు వచ్చింది, ఆ అంశ బయటకు వచ్చేసింది. ఓకే, ఆయన పేరు నాద బ్రహ్మము అన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాదమై బయటకు వచ్చాడు కనుక ఆదియందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము దేవుని నోట్లో నుంచి వచ్చిన జమ్మనే నాద బ్రహ్మము, ప్రణవము, ఆ యొక్క శబ్దము స్వరబ్రహ్మము అన్నాం, ఆ యొక్క వాక్యం అన్నాం. అదే ఆయన దేవుడై ఉండెను. ఆయన అడుగుదాం, ఆయన ఏమంటాడంటే యెహోవా నన్ను కని ఉన్నాడు, నేను పుట్టి ఉన్నాను అంటాడు ఈయన. యెహోవా దేవుడు ఏమన్నాడంటే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేద్దాం.
మనం పత్రిక విలేకరులు అయిపోయి నిత్యత్వంలోకి వెళ్ళిపోయి ఈ కన్నాయనను పుట్టిన ఇంటర్వ్యూ చేద్దాం. ఏమండి పుట్టిన ఆయన, మీరు ఇవాళ పుట్టారు కదా, మరి ఇంతకుముందు మీరు లేరా అంటే, ఎందుకు లేని పిచ్చోడా, నేను లేని కాలమే లేదు, ఎప్పుడు ఉన్నాను అంటాడు. ఎక్కడున్నావు అంటే, ఇప్పుడు ఆయనలో నుంచి వచ్చాను కదా, కనుక ముందు ఆయనలో ఉన్నాను. ఆహా, ఎంతకాలం ఉన్నావు? ఎల్లకాలం ఉన్నాను. ఆరంభము లేదు, ఆయనకు ఆరంభం లేదు, నాకు ఆరంభం లేదు. ఈ మర్మం అర్థం కాక చాలామంది యేసు దేవుడు కాడు అనుకుంటున్నారు. దేవునిలో ఒక భాగమై ఉండి యుక్త కాలముల యందు అవసరాన్ని బట్టి ఈ సృష్టి కళ్యాణము కొరకు, ఈ సృష్టి విమోచన కొరకు, ఈ సృష్టి సంక్షేమము కొరకు దేవునిలోని ఆ భాగం బయటికి వచ్చి మనకందరికీ కనబడుతున్నాడంతే. కానీ తండ్రి అయిన దేవునికి ఆది లేదు, అంతము లేదు. ఈ ఆది సంభూతునికి కూడా ఆది లేదు, అంతము లేదు. ఆయన అన్నిటికీ ఆది అయి ఉన్నాడు. ఆయనకంటూ ఒక మొదలు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇహ పరములలో ఎందు వెదకినా నీదు సమానులు లేరు ప్రభో. ఇహ పరములలో ఎందు వెదకిన నీదు సమానులు లేరు ప్రభో. నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము. నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. చాలామంది వెదుకుతున్నారు, కానీ వారు వివేకముతో వెదకాలి, జాగ్రత్తగా వెదకాలి, జ్ఞానము కలిగి వెదకాలి. సత్యము ఏమిటి, నిజమైన దేవుడెవరు? ఈ పాటకు సాకి రాశాను. స్టూడియో రికార్డింగ్ సెట్ మీదకి వెళ్ళిపోయాక ఎప్పటి నుంచో అనుకుంటున్నా నేను. రికార్డింగ్ టెక్నీషియన్స్ అన్నారు, అన్న ఇది ఇంత సడన్గా పాట ఎత్తుకున్నట్టుంది, బాగోలేదు, సాకి రాయండి. సరే, ఎప్పటి నుంచో లోపల నలుగుతూ ఉంది, అప్పటికప్పుడు రాశాను. వేల్పులు వీరని వేవేల మందిని చూపెను నాకి మనుజలోకము. వేల్పులు వీరని, ఇదిగో దేవుడు, ఇదిగో దేవుడు, ఇదిగో దేవత, ఇదిగో దేవుడు, వేల కొద్ది మందిని చూపించాను. అరే, నేను చిన్నప్పుడే తప్పిపోయాను, అడవిలో పెరిగి ఊళ్ళోకి వచ్చాను. చిన్నప్పుడు మా అమ్మ నన్ను ఎత్తుకొని అడవిలోకి పోయింది, నన్ను పాలిచ్చి ఒక పక్కన పడుకోబెట్టింది. ఏ లోపల పెద్ద పులో ఏదో గాండ్రించింది. మా అమ్మ అదిరిపోయి నన్ను అక్కడ పారేసి పక్కకు పోయి దాక్కుంది, దారి తప్పింది, మళ్ళీ నన్ను కనుక్కోలేకపోయింది, నన్ను అడవిలో వదిలేసింది మా అమ్మ. ఎటు వెళ్ళిపోయిందో. అక్కడే అడవిలో పెరిగి పెద్దోడిని అయ్యాను. పెరిగి ఊర్లోకి వచ్చా. అందరిని అడిగా, మా అమ్మేది, నన్ను కన్న తల్లి ఏది అంటే, ఇదిగో ఈమె తల్లి అన్నాడు ఒకడు, కాదు కదా ఆమె తల్లి అన్నాడు ఒకడు, కాదు కదా ఆమె తల్లి అన్నాడు ఒకడు. అలా కుదరదు కదా. నేను అనుకుంటా ఉదాహరణ మా అమ్మని, ఆమె రక్తం నా లోపలికి వస్తుందా? నన్ను మోసి కన్న తల్లి ఎవరు అంటే, ఎవరినైనా అనుకోవచ్చు, ఏం పర్లేదు. ఏ రూపంలో కొలిసినా తల్లి ఒకటి, ఏ పేరుని పిలిచినా తల్లి ఒకటి, ఒకతేనా? ఒకటేది? జవాబు లేదు లోకం నోట్లో. మానవ జాతి అంతా అట్లా తప్పిపోయి మళ్ళీ ఊర్లోకి వచ్చిన వ్యవహారం మానవ జాతి ప్రారంభములోనే తప్పిపోయింది. అడవిలో ఎక్కడెక్కడో పెరిగి మళ్ళీ ఊర్లోకి వచ్చి నా దేవుడెవరు, మా ఏదని నేను అడిగినట్టు నా దేవుడెవరు అని అడిగితే అదిగో దేవుడు అన్నాడు ఒకడు, ఇదిగో దేవుడు అన్నాడు, ఇదిగో దేవుడు అన్నాడు, ఇదిగో దేవుడు. 1 కోట్ల మంది జనాభా తయారైంది.
మనుషుల జనాభా కంటే దేవుళ్ళ జనాభానే ఎక్కువైంది. నా దేవుడేడి, నన్ను కన్నవాడేడి? వేల్పులు వీరని వేవేల మందిని చూపెను నాకీ మనుజలోకము. పిపాసువునై మరి వివేకినైనే వెదకితి నిజ దైవమునుగాంచగా. వెదకితి నిజ దైవమునుగాంచగా. పిపాసువునై, పిపాసు అంటే దాహము కొన్నవాడు. పిపాస అంటే దాహం. దాహము కొన్నవాడని, దాహమేగా, దాహం అందరికీ ఉంది. దేవుడెవరో కనుక్కోవాలనే దాహం అందరికీ ఉంది. కానీ వివేకము కూడా ఉండాలి. 53వ కీర్తన 2వ వచనం చూడండి. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో. దేవుని వెదుకువారు కలరేమో అని చూడడం లేదా ఆయన? ఎందుకంటే దేవుని వెదికేవారు బోలెడు మంది ఉన్నారు. దేవుని వెదికేవారు అసంఖ్యాకంగా ఉన్నారు, లెక్కలేనంత మంది ఉన్నారు. అందరూ దేవుడు 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 అంటున్నారు. దేవుడు కావాలి, అందరికీ కావాలి. దేవుడు అంటే అందరికీ ఆశ, అందరికీ భక్తి, అందరికీ ప్రేమ, అందరికీ ఆరాధన అందరిలోనూ ఉంది. దేవుడు కోరేది ఏమిటంటే, నన్ను వెదికేటప్పుడు కాస్త ఇంగిత జ్ఞానం ఉపయోగిస్తున్న వాడెక్కడున్నాడు? నన్ను వెదికేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెదుగుతున్న ఎక్కడున్నాడు? కాస్త కామన్ సెన్స్ ఉపయోగించి, కాస్త తార్కికముగా, హేతుబద్ధముగా జాగ్రత్తగా వెదుకువాడెక్కడున్నాడు అని దేవుడు ఆకాశము నుండి పరిశీలిస్తున్నాడట. దేవుని వెదుకుట యందు జాగ్రత్త అవసరం, వివేకం అవసరం, యథార్థత అవసరం. శ్రద్ధగా వెదకాలి, శ్రద్ధగా వెదకాలి. జ్ఞానమును వెదికేటప్పుడు జాగ్రత్తగా వెదకాలి, శ్రద్ధగా వెదకాలి, యథార్థంగా వెదకాలి. ప్రభునందు ప్రియులారా, ఒకానొక మర్మ పురుషుడున్నాడు. ఆయన మనకు ప్రాణాధారం, ఆయనే మనకు జీవనాధారం, ఆయనే మనకు రక్షణాధారం, ఆయనే మనకు మోక్షప్రదాత. శ్రద్ధగా వెదకాలి, జ్ఞానముతో వెదకాలి, ఆయన కొరకు వెదకాలి. మత గ్రంథాలు చదవండి. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనే ఒక సంస్థ స్థాపించా నేను. మా సంస్థ యొక్క ముఖ్యమైన నినాదం ఏంటంటే, సామవేదము, యజుర్వేదము, అధర్వణ వేదము, ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదం, అధర్వణ వేదం, చతుర్వేదాలు భారతదేశంలోని ప్రతి ఇంటింట పంచిపెట్టాలి. ప్రజల భాషలో వేదములు అందరికీ అందించాలని నేను చదివాను. నాకు వేదాల నిండా క్రీస్తే కనపడ్డాడు. వెదకాలి, వెదికితే దొరుకుతాడు. కాస్త జాగ్రత్తగా వెదకాలి. ప్రజాపతి అనేవాడు ఒకడు ఉన్నాడు. దాదాపు 32, 38 బిరుదులు ఉన్నాయి ఆయనకి. ప్రజాపతి అనగా యజ్ఞమైన వాడు, ప్రజాపతి అనగా వెలుగైన వాడు, ప్రజాపతి అనగా సృష్టించువాడు, ప్రజాపతి అనగా సూర్యుడు, ప్రజాపతి అనగా రాజు, ఏలువాడు. మొత్తం ఆ అన్ని 36 వర్ణనలు పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని క్రీస్తునే సూచించుచున్నది. మొన్న ఇటీవలే ఒక కరపత్రం రాశాను, విదేశీ మతం మనకొద్దు అని. అసలు యేసయ్య మార్గము కంటే స్వదేశీ మతం ఇంకోటి లేనే లేదు భారతీయులు. అమెరికా వాడు అనాలి ఆ మాట. ఈ క్రైస్తవ మతం మాకొద్దు, ఇది మొత్తం ఇండియాలోని వేదాల్లో నుంచే పట్టుకొచ్చారు, మాకొద్దని అమెరికా వాడు అనాలి. మనం అనకూడదు. వేదములలో, ఉపనిషత్తుల్లో దాగినవాడు యేసు. నన్ను వెదకండి, జాగ్రత్తగా వెదిగితే నేను దొరుకుతాను. ఆది సంభూతుడు,
జ్ఞానమై ఉన్నవాడు, వాక్యమై ఉన్నవాడు, నాదమై ఉన్నవాడు, సృష్టి కర్త అయి ఉన్నవాడు, సృష్టికి పూర్వమే వధించబడినవాడు. ఆయనను మనము వెదకాలి ప్రియులారా. ఆయన్ని వెదికేటప్పుడు జాగ్రత్తగా వెదకాలన్నా. ఆయన మనకు దొరికినట్లయితే మనకు ఐశ్వర్యం కలుగుతుంది, నీతి కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది, పరాక్రమము కలుగుతుంది. మన బ్రతుకులలో ఏది అవసరమో ఆ సకల దీవెనలు కలుగుతుంది. సకలమైన ఆశీర్వాదాలకు ఆయనే ఊట, ఆయనే ఊట. సర్వాశీర్వాదములకు ఆయన కారణభూతుడు. 16వ కీర్తన చూడండి దయచేసి. 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు గలవు. ఈ రెండవ వ్యక్తిని గూర్చిన ప్రవచనం అది. ఈ ఆది సంభూతుడు దొరికితే ఆయన దగ్గర సంపూర్ణ సంతోషం ఉన్నదట. సకలమైన ఊటలు ఆయనలోనే ఉన్నవట. 87వ కీర్తన 7వ వచనం చూడండి. మా ఊటలన్నీ నీయందే ఉన్నవని వారందురు. ప్రభునందు ప్రియులారా, ఇంతసేపు నేను విన్నవించిన విషయం ఒకటి, దానికి అవతల పక్క చెబుతాను. మాకెందుకు చెబుతున్నవయ్యా ఈ విషయం? మాకెందుకు? యేసుని మేము నమ్మేశాం కదా అని మీరు అనుకోవచ్చు. యేసును వెదుకుట యందు జాగ్రత్త కలిగి ఉండడం అవసరం. యేసును వెదికే వారికి జాగ్రత్త ఉండాలి. యేసును కనుగొన్న వారికి ఇంకా ఎక్కువ జాగ్రత్త ఉండాలి. ఈనాటి ప్రసంగం పేరే జాగ్రత్త అని చెప్పారు. జాగ్రత్తగా నన్ను వెదకాలి అన్నాడు. ఒకసారి వెదికి 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 ఈ నాద బ్రహ్మమును కనుగొన్న తరువాత మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నీకు యేసు దొరికాడా? ఆది సంభూతుడు దొరికాడా? దేవుని రక్షణ మార్గం నీకు అర్థమైందా? దేవుని నీతి మార్గంలో నీవు నడుస్తున్నావా? అలాగైతే నీకు ఇంకా ఎక్కువ జాగ్రత్త అవసరం. మనకు జాగ్రత్త అవసరం అండి. దేవుని వెదకుట యందు జాగ్రత్త ఉండాలి. దేవుడు దొరికిన తరువాత దేవుని మార్గంలో నడచుట యందు జాగ్రత్తగా ఉండాలి. దేవుని మార్గంలో వివేకంతో నడవాలి. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనము చూడండి దయచేసి. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారు అన్నాడు. జాగ్రత్త యందు అభివృద్ధి పొందుట. వీళ్ళు ఎవరయ్యా అంటే రక్షణ పొందారు, యేసును నమ్మారు, నమ్మి బాప్తిస్మం పొందారు, పరిశుద్ధాత్మను పొందారు, పరిశుద్ధాత్మ వరాలు పొందారు. ఏ కృపావరమందును లోపము లేని వారు కొరింథు సంఘం. యేసును వెదకుట యందు జాగ్రత్త అన్నాను ఇంతసేపు. వెదికిన తర్వాత, ఆయన దొరికిన తర్వాత కూడా జాగ్రత్త ఉండాలి. ఈ రాత్రి ఒక సమకాలీన సందేశం, ఒక కాంటెంపరీ మెసేజ్ మీకు ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరాడు. ప్రియులారా, క్రైస్తవ జీవితములో జాగ్రత్త అవసరం. ఈ జాగ్రత్త 2 విధముల జాగ్రత్త. ఒకటేమో ఆత్మ సంబంధమైన విషయాలలో జాగ్రత్త కలిగి ఉండాలి. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలె నీ మీదికి వచ్చేదనన్నాడు యేసయ్య. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలె నీ మీదికి వచ్చేదను. జాగ్రత్తగా ఉండాలి. యూ హ్యావ్ టు బి వెరీ కాషియస్ అండ్ కేర్ఫుల్ అండ్ అలర్ట్ అండ్ అవేక్. నిద్రపోవడానికి సమయం కాదు ఇది. ఏ వైపు నుండి సాతాను దాడి చేస్తున్నాడో, ఏ వైపు నుండి సాతాను నీ పరిశుద్ధతను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో,
ఏ రీతిగా నీ ప్రార్థన జీవితాన్ని కృంగదీయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడో, ఏ రీతిగా నిన్ను వాడు ప్రభువుకు దూరం చేస్తున్నాడో, నిన్ను నీవు ఎల్లప్పుడూ పరిశీలించుకుంటూ కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. ఇది అవసరం, ఇది అవసరం. చాలామందికి జాగ్రత్త ఉండదు. జాగ్రత్త లేనివాడు అజాగ్రత్త పరుడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. అజాగ్రత్త పరుడు తన పరిశుద్ధత కాపాడుకోలేడు. అజాగ్రత్త పరుడు దేవుని యొక్క మార్గంలో నడువలేడు. కారణం ఏమిటంటే చుట్టూ అపవాది పన్నినటువంటి ఉచ్చులు ఉరులు ఎన్నెన్నో ఉన్నాయి, ఎన్నో వలలున్నాయి. ప్రభునందు ప్రియులారా, అపవాది మన చుట్టూరా అనేకమైన ఉచ్చులు ఉరులు పన్ని ఉన్నాడని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. హబక్కూకు ప్రవచన గ్రంథము 1వ అధ్యాయం, హబక్కూకు ప్రవచన గ్రంథము దయచేసి 15వ వచనము చూడండి. హబక్కూకు 1:15. హబక్కూకు 1:15. వాడు గాలము వేసి మానవులనందరిని గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఒకడున్నాడండి, ఉరులు ఒడ్డి ఉచ్చులు పన్ని వలలు పన్ని మానవులందరినీ చిక్కించుకొని వాడు సంతోషపడి గంతులు వేయుచున్నాడట. దయచేసి 91వ కీర్తన 3వ వచనంలో కూడా వేటకాని ఉరి అనేది ఒకటి ఉంది. 90వ కీర్తన 3వ వచనంలో వేటకాని ఉరి. నీవు రక్షణ పొందిన రోజు మొదలుకొని ఈ వేటకాడు నీ వెంటే ఉంటాడు. నీవు నమ్మి బాప్తిస్మము పొంది రక్షణను స్వతంత్రించుకున్నది మొదలుకొని ఈ వేటకాడు నీ దారిలో ఉరులెన్నో పన్ని ఉంటాడు. నీకు తెలియకుండానే నీ చుట్టూ ఉచ్చులు బిగిస్తూ ఉంటాడు. నీ స్నేహితులను వాడుకొని, బంధువుల్ని వాడుకొని, కుటుంబ సభ్యుల్ని వాడుకొని నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేసి నిన్ను రహస్య పాపములలోనికి దింపి నానా రీతులుగా నిన్ను ప్రభువుకు దూరం చేయాలని చూస్తాడు. ఈ విషయంలో జాగ్రత్త ఉండాలి. జాగ్రత్త నేర్చుకోవడానికి బైబిల్ గ్రంథములో భక్తుల యొక్క పతనమును గూర్చి రాశాడు. సౌలు ఒకప్పుడు దేవుని చేత ఎన్నుకొనబడిన వాడు, సౌలు రాజు. తరువాత యెహోవా అతన్ని ఎడబాసెను, కర్ణపిశాచి పాలైపోయాడు సౌలు రాజు. దేవుడు ప్రేమించి ఎన్నుకొని అభిషేకించిన తరువాత సౌలు ఎందుకు దయ్యాల పాలు కావాల్సి వచ్చింది? జాగ్రత్త మనము నేర్చుకోవాలి. దావీదు వంటి మహా మేధావి, జ్ఞాని, ప్రవక్త, దీర్ఘదర్శి, కవి, గాయకుడు, పరాక్రమశాలి, దావీదు వంటి ఆత్మపూర్ణుడు, ఆత్మాభిషిక్తుడు ఎందుకు తప్పు చేయాల్సి వచ్చింది? మనం జాగ్రత్త నేర్చుకోవడానికి ఇవన్నీ పాఠాలు. దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన జాగ్రత్త మనకు అవసరం. ప్రియయేసు నిర్మించితివి, ప్రియమారణ హృదయం ముదమారవసించున హృదయాంతరంగున ఆజాగరూకుడనైతి నిజాశ్రయమును విడచి, ఆజాగరూకుడనైతి నిజాశ్రయమును విడచి, కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి, కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి, ప్రియయేసు నిర్మించితివి, ప్రియమారణ హృదయం. ఒక భక్తుడు వేదనతో పాడుతున్నాడు, దేవా నేను ఒక తప్పు చేశాను,
అజాగరూకుడనైతిని నిజాశ్రయమును విడచి. యేసయ్య కౌగిట్లో దాక్కొని ఒదిగిపోయి ఉంటే ఎంత క్షేమం. నా ఆశ్రయదుర్గమైన నిన్ను విడిచి నీ కౌగిట్లో నుండి నేనే బయటకు వచ్చేసి ఊళ్ళోకి వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి నీకు దూరముగా సంచరించి అజాగరూకుడనైతిని. అనేక మంది విశ్వాసులు ఇలాగ అజాగ్రత్త పరులు ఉన్నారు. కొన్నిసార్లు ఎందుకో దేవుడు అడిగిస్తాడేమో తెలియదు. కొంతమందిని కనబడగానే అడుగుతాను, బాబు ఇవాళ బైబిల్ చదువుకున్నావా, ప్రార్థన చేసుకున్నావా అంటే తడబడతా. లేదన్నా ఒక అమ్మాయి అంటుంది, మొన్న చెల్లి ఏంటి ఉండాలి, మరి జాగ్రత్త ఉండాలండి. దిస్ ఇస్ ఎ కాంటెంపరీ మెసేజ్. ఎక్కడో రాసుకొచ్చిన 7 పాయింట్లు 3 పాయింట్లు చెప్పడం కాదు. నేను ఇప్పుడు తగలబడుతున్నటువంటి అడవిని గూర్చి ఊరును గూర్చి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎదుర్కొన్న సమస్య ఇది. మొన్న ఒక ఆయన్ని చంపేశారు, ఇవాళ ఇంకోటిని మాయం చేశారు. రేపు మనలో ఒకరికి అది జరగవచ్చు. క్రైస్తవులు తమకు తాము కాస్త డిఫెన్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఎస్ ఐ మీన్ ఎప్పుడు ప్రార్థన చేయటమే కాదు. దమస్కీయుల పట్టణం అరేతాను రాజు చుట్టూ కావలి పెట్టాట. పట్టణాన్ని భద్రం చేశాడంట. సైన్యమే చుట్టూ దింపాడు పౌలును పట్టుకోవాలని. పౌలు ఏం చేశాడండి? మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా ఆ రాజును యేసునామములో బంధిస్తున్నాను, ఈ సైన్యం అంతా యేసునామములో బంధిస్తున్నాను, వీళ్ళ కళ్ళు పోవాలి, వీళ్ళకి కనబడకుండా పోవాలి, అందరు వెళ్ళిపోవాలి యేసునామములో అని ప్రార్థన చేయలేదు. వాడు కళ్ళు పోవద్దు కాళ్ళు పోవద్దు, అక్కడే ఉండని, ఏదైనా సీక్రెట్గా దారి ఉంటే చూడ తప్పించుకొని పోదాం అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. ప్రతి విషయములోనూ నన్ను పోలి నడుచుకోమన్నాడు లేదా పౌలు? అసలు ఏది నడుచుకోమండి పౌలులాగా? పౌలు అన్ని భాషలు మాట్లాడాడు, మనకు అన్ని భాషలు వద్దు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు పౌలు, మనకు ఆ ప్రశ్న వద్దు. ఎఫెసులో ఉన్నవారు శిష్యులే కానీ వాళ్ళకి సరిగా మారు మనసు లేకుండా బాప్తిస్మాలు పొందారు. వాళ్ళకి మళ్ళా బాప్తిస్మాలు ఇచ్చాడు పౌలు. మనకొద్దు పౌలు యొక్క చర్యలు వద్దు, పౌలు యొక్క సిద్ధాంతం వద్దు. కనీసం పౌలు దాక్కున్న గంప కూడా మనకొద్దా? మరి ఎట్లా క్రైస్తవులం, ఏ విధంగా దేవుని కొరకు సామ్రాజ్యాన్ని కట్టగలం? ప్రభునందు ప్రియులారా, మెళుకువ కలిగి ఉండండి, జాగ్రత్త కలిగి ఉండండి. దేవుని వెదుకుట యందు జాగ్రత్త ఉండాలి. దేవుడు దొరికిన తరువాత మన బ్రతుకులో జాగ్రత్త కలిగి ఉండాలి. ఆత్మీయంగా మనం పాడైపోకుండా జాగ్రత్త పడాలి. శారీరకంగా మనకు ప్రమాదాలు రాకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. రాత్రిపూట అనవసరంగా మోటార్ సైకిళ్ళ మీద జరగకండి. తిరిగినా 5-6 మోటార్ సైకిళ్ళు కలిసిపోండి, తగు మాత్రం స్పీడ్లో పోండి. ఒక తమ్ముడు ఉండేవాడు, ఓవర్గా ర్యాష్గా పోయేవాడు. చాలా మంచి సేవకుడు, నా శిష్యుడు, నాకు ఆప్తుడు, నాకు ప్రియుడు. తమ్ముడు ఇంత స్పీడ్ వెళ్ళకయ్యా అని ఎన్నోసార్లు నేను చెప్పాను, అతను ఎరిగిన వాళ్ళందరూ చెప్పారు. చాలా మంచి సేవకుడు. ఒకరోజు రోడ్డు మీద వెళుతున్నాడు, అర్ధరాత్రి పూట ఇట్లాగే వాక్యం చెప్పి రోడ్డు మీద వెళుతున్నాడు. హైవే మీద డ్రైవింగ్, మోటార్ బైక్. ముందుగా ఒక హైటెక్ బస్సు ఏదో వెళ్తూ ఉంది. అదే వెళుతుంది 100 కిలోమీటర్ల స్పీడ్లో. దాన్ని ఓవర్టేక్ చేయాలి ఇప్పుడు ఈయన 120-130 స్పీడ్లో. బస్సు 4 చక్రాలు భూమి మీద అని మంచి గ్రిప్ ఉంటుంది. ఇదేమో 2 చక్రాలు, అంత గ్రిప్ ఉండదు, బ్యాలెన్స్ ఉండదు. దాన్ని కూడా స్పీడ్గా ఓవర్టేక్ చేయబోయేసరికి బస్సు ముందు ఉన్నటువంటి బంపరు, ఆ రేకుకు ఈ మోటార్ బైక్ హ్యాండిల్ పై ఇరుక్కుంది. చక్రం కింద పడ్డాడు, తునాతునకలైపోయి చచ్చిపోయాడు. అన్యాయంగా ఒక మంచి సేవకుడు చచ్చిపోయాడు. పెద్దలందరూ అంత ర్యాష్గా వెళ్ళకయ్యా, అంత ఆ స్పీడ్ డ్రైవింగ్ మంచిది కాదంటే నవ్వేవాడు. నా సంగతి మీకేం తెలుసు? ఇప్పుడు తెలిసిందా? దైవ సేవకులు డ్రైవింగ్ జాగ్రత్త. దైవ సేవకులు ఓవర్గా ర్యాష్గా పోకండి. క్రైస్తవులు ఎవరైనా పోవద్దు, జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడు బోధ చేయాల్సి వచ్చింది.
నువ్వు కదిలితే మెదిలితే పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం కదలాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొన్న నేను నిజామాబాద్కి వెళ్ళాలి. ఉదయం 9:30కు జూబ్లీ స్టేషన్ నుండి గరుడా బస్సు, జూబ్లీ స్టేషన్ నుండి గరుడా ఏసీ కోచ్ వెళుతుంది నిజామాబాద్. మామూలు బస్సులు 4 గంటలు పోతాయి. ఈ గరుడా బస్సు 2:30 గంటలే రయ్యమని విమానం మీద పోయినట్టు ఉంటుంది. ఏసీ కూల్ లోపల చక్కటి ఏసీ, అసలు కదిలినట్టే ఉండదు, ప్రయాణం చేసినట్టే ఉండదు, ఎంజాయ్ చేస్తున్నాం. ఎప్పుడు అదే బస్సులో వెళ్తుంటాం. ఆ రోజు ఉదయం 5:30కు లేచాను, ప్రార్థన చేసుకున్నా, సిద్ధపడ్డాను. 9:30కు బస్సు. దేవుణ్ణి అడుగుతున్నా, దేవుడు వెళ్ళనివ్వట్లే. నువ్వు వెళ్ళొద్దు, ఈ బస్సు వద్దు అనిపిస్తుంది. ఇతవు తండ్రి అని అలాగే బస్సు మిస్ చేసుకుని తర్వాత 12 గంటల బస్సు ఎక్కి కామారెడ్డి ఒక 100 కిలోమీటర్లు పోయేసరికి ఈ బస్సు ఇంకో ఎర్ర బస్సు హెడ్-ఆన్ కొలిషన్ భయంకరంగా గుద్దుకున్నాయి. 2 డ్రైవర్లు ఆన్ ద స్పాట్ చచ్చిపోయారు. భయంకరమైన యాక్సిడెంట్. నేను అందులో ఉండాల్సిన వాడిని. ప్రతి కదలికలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం జాగ్రత్త, ప్రయాణాలు జాగ్రత్త. ఎందుకంటే నీ జీవితం దేవునికి కావాలి. భూమి మీద యేసును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి మనం బ్రతికుండాలి. ఆత్మలను రక్షించడానికి బ్రతికుండాలి. దమస్కీయుల పట్టణంలో పౌలు ఆనాడు గంపలో దాక్కుని కిటికీలో నుండి దిగి తప్పించుకొని పారిపోకపోతే మనకు బైబిల్లోని 14 పత్రికలు ఉండేవా? రోమా పత్రిక ఉండదు, కొరింథీ పత్రిక ఉండదు, గలతీ పత్రిక ఉండదు, ఎఫెసీ పత్రిక ఉండదు. ఆనాడు కనుక పౌలు బుద్ధిహీనంగా ఆ రాజుకు అప్పగించుకుంటే ఇన్ని అద్భుతమైన మర్మాలు మనకు చెప్పగలిగేవాడా? దేవునికి నువ్వు కావాలి. నేను అనుకుంటా, దేవునికి నేను కావాలి. ఐ కెనాట్ రన్ ఫూలిష్లీ ఇంటూ డేంజర్స్ అండ్ రిస్క్స్. ఐ హావ్ టు బి కాషియస్. జాగ్రత్త పడండి. ఒకవైపేమో క్రైస్తవ సంఘాన్ని భూమి మీద లేకుండా చేయాలని, భారతదేశంలో లేకుండా చేయాలని అనేక శక్తులు భయంకరంగా కంకణం కట్టుకున్నాయి. ఆ వారి పేర్లు చెప్పను, ఆ సంస్థల పేర్లు చెప్పను, కానీ ఒకానొక సంస్థ ఉంది మన ఇండియాలో. భారతదేశంలో క్రైస్తవ్యం లేకుండా తొలగించాలి, క్రైస్తవుడు అన్నవాడు లేకుండా తొలగించాలి అని భయంకరమైన పన్నాగములు పన్నిన వారు ఉన్నారు. క్రైస్తవ సంఘమా, మనం జాగ్రత్త పడాలి. మనం కలిసి ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి, ఒకరినొకరు కాపాడుకోవాలి. చట్టము మనకి ఇచ్చినటువంటి సంరక్షణ మనం ఉపయోగించుకోవాలి. తయారు హో జాओ. दुश्मन तुम्हारे ऊपर जंग करने के लिए तैयार हो गया, तुम भी तैयार हो जाओ. శత్రువు మన మీద పోరాటానికి వస్తున్నాడు. జాగ్రత్త పడుద్దా? దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అడుగుదాం. పౌలుకి ఇచ్చిన వివేకం నాకు ఇమ్మని అడుగుదాం. పౌలు వల్ల ఎప్పుడు ఏ గంపలో తప్పించుకుపోవాలో నాకు నేర్పించు తండ్రి. ఈ తోడేళ్ల మధ్యలో గొర్రె పిల్లలాగా ఉన్నాను. సువార్త ఎలా చెప్పాలి, సంఘాలు ఎలా కట్టాలి, ఈ ప్రమాదాల మధ్యలో నన్ను క్షేమముగా నడిపించు. ప్రమాదాల మధ్యలో విజయవంతమైన సేవ నా ద్వారా జరిగించు. ఈ ప్రమాదాల మధ్యలో 1000 మంది 1,00,000 మంది ఆత్మలని సంపాదించడానికి దేవా నాకు సహాయం చేయమని మనం ప్రార్థన చేసుకున్నాం. అందరం ప్రార్థన చేద్దాము. తలలు వంచండి. సంఘమా, ఆటపాటలుగా నిర్లక్ష్యముగా జీవించవలసిన కాలం ఇది కాదు. అన్ని వైపుల నుండి వేట కాని ఉరులు పొంచి ఉన్నవి. మనము జాగ్రత్త పడదాం, మనం మేల్కొందాం, మనల్ని మనం భద్రపరచుకోవాలి. దుష్టునికి మనం దొరకకూడదు, శత్రువులకు మనం దొరకకూడదు. మనల్ని మనం కాపాడుకుంటూ అనేకులు రక్షణలోకి నడిపించాలి. మనల్ని మనం కాపాడుకుంటూ అనేకులను సత్యములోనికి నడిపించాలి. ఈ మొదటి రాత్రి జాగ్రత్త పడండి అని ప్రభు మనకు పిలుపునిచ్చాడు. ప్రభువుని అడుగుదాం, ప్రభువా జాగ్రత్త పడుట కావలసిన జ్ఞానం నాకు దయచేయి, నాలో జాగ్రత్తను పుట్టించు ప్రభువా అని అడుగుదాం.
ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మారుచున్న సమాజములో ప్రమాదభరితమైన ప్రపంచంలో మేము జీవిస్తూ ఉండగా మాకు కావలసిన హెచ్చరికను మీరు ఇచ్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కళ్ళ ముందే ఘోరాలు జరిగిపోతున్నాయి. ఇంకనూ మేము హెచ్చరిక పొందకపోతే అయ్యో మాకన్న దౌర్భాగ్యులు ఉండరు. ప్రభువా, మమ్మను కరుణించండి. ప్రభువా, మేము తెలివి కలిగి, వివేకము కలిగి, జాగ్రత్త కలిగి మా శత్రువులకు అందకుండా ప్రభువా పౌలు మాకు చూపిన మాదిరిని అనుసరించి అన్ని విధములుగా మేము జాగ్రత్త పడి క్షేమముగా రక్షణ యాత్రలో నడుచుటకు సహాయం చేయండి. క్షేమముగా జీవ మార్గములో నడుచుటకు సహాయం చేయండి. క్షేమముగా నడిచి విజయవంతముగా సేవ జరిగించడానికి సహాయం చేయండి. ప్రేమ కలిగిన మా తండ్రి, చేరువచ్చిన ప్రజలందరితో ఇంకనూ మీరు మాట్లాడుట కొనసాగించండి. ఈ రాత్రి వేళ తిరిగి మా శ్రాంతి స్థలాలకు మేము వెళ్ళుచుండగా మాకు మీరు తోడుగా ఉండమని, క్షేమముగా నడిపించమని, ఇంకా మిగిలిపోయి 2 రాత్రులు ఇంకా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని వెలిగించమని, మమ్మల్ని మండించమని, నీ వాక్కు పంపించమని, సభల్లో ప్రభు ఆఖరి సభ వరకు, ఆఖరి సభ ఆశీర్వాద ప్రార్థన వరకు ఈ సభా ప్రాంగణంతో కూడా మీ సన్నిధి దేవదూతలను ప్రభు, అగ్నిరథములు, అగ్నిగుర్రములను, అగ్నితో చేయబడిన దేవదూతలను ప్రభు మీరు కావలిగా ఉంచమని, మీ దాసులందరి చుట్టూ మీ యొక్క అగ్ని ప్రాకారమును వేయమని, మరలా రేపు సాయంకాలం ముందు ఇలా కూడుకొని మీ ముఖము చూచి వరకును మీరు మాకు తోడుగా ఉండి మా భక్తిని, మా పరిశుద్ధతను, మా విశ్వాసమును కాపాడమని, మా శరీరమును, ఆత్మను, ప్రాణమును కాపాడమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడి యేసునాథుని నిత్యకృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకును భూలోకమందున సకల భక్త కోటికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయ. ప్రవేశనామమునకు సంపూర్ణ